ఇక ఫస్ట్ నామినేషన్కి వస్తే ఫస్ట్ పార్టిసిపెంట్స్ తనుజ, రీతు ఇద్దరైతే పార్టిసిపేట్ చేశారనమాట. అక్కడ పార్టిసిపేట్ చేసే ప్రక్రియలో రీతుకి కొంచెం దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే తనుజ కొంచెం తగులుకోవడం వల్ల అని చెప్పేసి అది యాక్చువల్లీ లైవ్లో కూడా కట్ చేశారనమాట, కంప్లీట్లీ చూపించలేదు. బట్ కాకపోతే అక్కడ లైవ్ చూస్తున్నాం కాబట్టి మనకైతే చెప్తారనమాట ఎలా తగిలింది తనకి, ఎలా గొడవ అయింది తర్వాత అని చెప్పేసి మొత్తం కూడా చూపిస్తారు. ఈవెన్ అది ఎపిసోడ్లో కూడా చూపించారు ఎలా తనకి దెబ్బలు తగిలాయని చెప్పేసి. డైరెక్ట్గా అక్కడికి వచ్చి నామినేషన్ ప్రాసెస్ మాత్రమే చూపిస్తారనమాట. సో రీతు డైరెక్ట్గా నామినేట్ అయిపోతుంది, రీతు ఓడిపోయింది కాబట్టి. సో తనుజ వచ్చేసి సంజనాని మనం నామినేట్ చేస్తుంది. ఆ నామినేషన్ రీజన్ కూడా ఏంటంటే అదే చెప్పాను కదా ఇందాక, వాష్రూమ్లో కొంచెం ఏదో క్లాష్ అయిందని చెప్పేసి లైక్ క్లీనింగ్ ప్రాసెస్లో. సో అదే రీజన్ తీసుకొని తననైతే నామినేట్ చేస్తుంది. సో ఇంకా ఓనర్ను కూడా లైక్ హ్యామర్ ఇచ్చి చెప్పామని చెప్పాం కదా. సో పవన్ కళ్యాణ్ చూస్ చేసుకున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా సేమ్ రీజన్తో తన సంజనాని నామినేట్ చేస్తారు. సో ఆల్రెడీ సంజన నామినేట్ అయింది, బట్ స్టిల్ తననే నామినేట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు ఆల్రెడీ 2 days అయింది. సో వేరే రీజన్ వీళ్ళకైతే కరెక్ట్గా కనిపించట్లేదు. తన మీద ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే 14 members హౌస్ మేట్స్ అందరూ చెప్పినా కూడా తను అపోజ్ చేస్తుంది అనమాట. సో అది తనకు నచ్చట్లేదు అని చెప్పేసి అదే పనిగా చాలాసార్లు చెప్పింది. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఏంటంటే ఈ రీజన్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు ఎపిసోడ్లో చూపించారు, ఓన్లీ లైవ్లో మాత్రమే చూపిస్తారు.